హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. ఈ రోజు మన ఆంధ్రప్రభ టీవీలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. రీసెంట్గా వచ్చిన పరదా మూవీ నుంచి సారా సోమ్ సుందర్. సో ఈ మూవీ ఎంత హల్చల్ చేసిందో అందరికీ తెలుసు. మనం సంగీత గారిని ఈవెంట్స్లో చూస్తూ ఉంటాం. తనని స్క్రీన్ మీద కంటే కూడా నిజంగా తన పర్సనాలిటీని ఇష్టపడే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. సంగీత గారు, దర్శన అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు, ఇలా స్టార్ క్యాస్ట్ చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నప్పటికీ కూడా మూవీ హిట్ ఫ్లాప్ అనే తన మాటల్లోనే తెలుసుకుందాం. ఎందుకు అయింది అనే వివరాలు కూడా తెలుసుకుందాం. సో here she is. Hi Sara. How are you? I'm good. మీరు వచ్చాక ఇంకా వైబ్స్. Thank you so much. That's so ఎలా ఉంది super. ఈ మూవీ తర్వాత రిసీవింగ్ ఎలా ఉంది పబ్లిక్ లో? Every comment or compliment. So like నా వరకు it's good. అండ్ మూవీస్ నుంచి ఆపర్చునిటీస్ ఎలా వస్తున్నాయి? ఏముందండి, బాగానే వస్తున్నాయి. బట్ ఆడిషన్స్ వల్లే ఐఎమ్ గెటింగ్ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్. ఆడిషన్ ఇస్తూనే నాకు ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. రైట్. అయితే అఫ్ కోర్స్ అది ఎంత పెద్ద ఆర్టిస్ట్ కైనా తప్పదు, ఆడిషన్ ఇవ్వాల్సిందే కదా. సో దట్స్ వాళ్ళు దానికంటే ఒక ప్యాటర్న్ ఉంటుంది కాబట్టి అలా సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, అట్లీస్ట్ ఆ కాల్ అన్న వస్తుంది. ఎంతో మంది దానికి కూడా వెయిట్ చేస్తారు చాలా. సో చాలా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. అంత ఈజీ కాదు అది. సో ఇప్పటివరకు ఎన్ని మూవీస్ చేశారు? 15 to 18 మేబీ. ఎన్ని ఇయర్స్ అవుతుంది? It's been 4 years. 4 years. సో 4 years. సో ఈ మధ్యన ఎప్పుడన్నా అయిపోయిందా ఏంటి ఆ 4th year కంప్లీషన్, లేకపోతే అడుగు పెట్టబోతున్నారు? మేబీ అయిపోయింది, మార్చ్ అయిపోయింది. అయ్యో, లేకపోతే పార్టీ తీసుకుందా? మార్చ్ అయిపోయింది, మార్చ్లో అయిపోయింది. రైట్. సో ఈ 4 years అసలు స్టార్టింగ్ బిఫోర్ 4 years ఏంటి? వాట్ వర్ యూ లైక్? ఆమె థియేటర్ ఆర్టిస్ట్ బేసికల్లీ. సో బట్ కానీ మా ఇంట్లో ఒప్పుకోరు, కొంచెం స్ట్రిక్ట్ అనమాట. సో అసలు ఫిల్మ్స్ అంటే అస్సలు ఒప్పుకోరు. బట్ కానీ సమ్వేర్ నేను ఇంట్రెస్టింగ్గా ఉండడం వల్ల దే వర్ లైక్ ఓకే. అంటే ఆ ఇంట్రెస్ట్ రావడానికి గల కారణం? ఐ డోంట్ నో. చిన్నప్పటి నుంచి ఐ వాజ్ అంటే నేను ఎలాంటి అంటే నాకు ఇంట్రెస్ట్ చాలా, కొన్ని నాకు డాన్స్ నేర్చుకోవడం ఇంట్రెస్ట్, అవన్నీ ఇంట్రెస్ట్ ఉండే కానీ నేను ఎప్పుడు చెప్పలేకపోయాను నాకు ఇవి ఇంట్రెస్ట్ అని. లైఫ్ టేక్ me in a different world. So yeah. Sara extrovert or introvert? Close to ones to extrovert. అంత క్లోజ్ కాకపోతే ఐఎమ్ లైక్ ఇంట్రోవర్ట్. బేసిక్లీ ఐఎమ్ ambivert person. ఓకే. ఇది ఇంకా ఎలాంటి క్వశ్చన్ లేకుండా. సో ఓకే, ఫస్ట్ మూవీ ఏది చేశారు మీరు? ఫస్ట్ మూవీ షాకిని డాకిని. ఏం క్యారెక్టర్ అందులో? దట్స్ అ ఫ్రెండ్ రోల్. ఫ్రెండ్ రోల్. స్క్రీన్ స్పేస్ ఉంటుందా? స్క్రీన్ స్పేస్ ఉంటుంది, బట్ ఆ కాస్ట్యూమ్ లో యాక్టర్ లో మనకే అర్థం కాదు ఎవరు. మీరే వెతుక్కోవాల్సి వచ్చిందా? ఎక్కడున్నారు? వెతుక్కోవాల్సిన అవసరం లేదు, బట్ ఏమో నాకు కూడా అలాగే అనిపిస్తుంది, వెతుక్కోవాలా. ఓకే, ఇప్పటి వరకు 18 ఫిల్మ్స్ అంటే అది చాలా మంచి నంబర్ అనే చెప్పుకోవాలి. ఈ 18 yearsలో నటించిన మూవీస్లో ఏదన్నా ఒక మూవీలో నటించిన తర్వాత ఆ మూవీలో ఎడిటింగ్ వైజో లేకపోతే నేను కనిపించలేదన్న డిసప్పాయింట్మెంటో అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇది ఎక్కడ? గేమ్ చేంజర్. ఐ వర్క్ ఫర్ గేమ్ చేంజర్, బట్ ఎడిట్లో చాలా ఫుటేజ్ పోయింది, నాది కూడా పోయింది. డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. చాలా వరకు మూవీస్ కి అయ్యేది ఇదే కదా, ఎడిటింగ్ లో పోతూ ఉంటాయి క్యారెక్టర్స్. దట్ లైక్ అది నా ఎర్లీ స్టేజ్ ఆఫ్, అంటే చాలా కొత్తలోనే వచ్చింది నాకు. బట్ కానీ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను ఎడిట్లో పోయిన తర్వాత. బట్ ఇట్స్ ఓకే, ఫ్యూచర్లో నేను మళ్ళీ సార్తో రామ్ చరణ్ సార్తో వర్క్ చేసినప్పుడు డెఫినెట్గా మంచి క్యారెక్టరైజేషన్ ఉన్న క్యారెక్టర్ చేయాలనేది. అది ఎవరి కాంబినేషన్ లో చేశారు? రామ్ చరణ్ సార్ ఓ కాలేజ్ ఎపిసోడ్స్ బేసిక్ గా అది. సో చాలా వరకు ట్రిమ్ అయినట్టున్నాయి, బట్ నైస్. సో ఇప్పుడు ఈ మూవీకి వస్తే, పరదా మూవీకి వస్తే, ఒక ప్రెగ్నెంట్ లేడీ క్యారెక్టర్ అంటే కనుక అది చెప్పినప్పుడు మీరు ఎలా రిసీవ్ చేసుకున్నారు? అంటే ఈ క్యారెక్టర్ నేనా, మిమ్మల్ని ఎలా ఇమాజిన్ చేస్తున్నారు? ఇంత చిన్న పిల్లగా ఉన్నారు, మీకు అంత క్యారెక్టర్ ఇస్తే ఎలా మీరు లీడ్ చేస్తారు అని అనుకుని, కానీ జస్టిఫై చేశారని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. లుక్స్ వైజ్ ఐ లుక్ లిల్ యంగర్, బట్ ఏంట్రా అంటే క్యారెక్టరైజేషన్కి ఏంట్రా అంటే మెచ్యూర్ యాక్టింగ్ కావాలి. యూ గాట్ మై పాయింట్. బేసిక్గా ఐ లుక్, నేను ఆడిషన్ ఇచ్చినప్పుడు కూడా నేను ఐఎమ్ వెరీ థిన్ అండ్ ఆల్, లైక్ ప్రాపర్ యంగ్గా ఉండే, బట్ యాక్టింగ్లో ఐ వాజ్ లైక్
వాళ్ళకి ఏం కావాలో ఎగ్జాక్ట్గా అదే చేశాను అనమాట. అండ్ కొంచెం మెచ్యూర్డ్గా కూడా చేశాను. అండ్ దట్టు మన థియేటర్ యాక్టర్స్ కేంద్ర అంటే కొన్ని ఉంటాయి కదా, ఇలా చేస్తే బాగుంటుంది. మనము బేసిక్గా ఆడిషన్ చేసేటప్పుడు ఏముంటుంది అంటే మనం ఎలా చేయాలి అనుకుంటున్నాం అలా చేస్తాం, బట్ ఆన్ సెట్ డైరెక్టర్కి ఏం కావాలో అది చేస్తాం. బికాజ్ ఎందుకంటే మన దగ్గర స్క్రిప్ట్ ఉండదు, ఏముండదు. ఇన్ జనరలీ హౌ రియాక్ట్, ఆ ఫీల్ ని ఎలా తెస్తారు అనేది వరకే ఉంటుంది. సో హీ లైక్ దట్ పర్ఫార్మెన్స్ అండ్ దెన్ ఐ గాట్ టు. సో థియేటర్ అని అంటే కనుక అసలు ఇంట్లో ఇష్టమే లేదు అన్నప్పుడు మరి థియేటర్ ఎలా చేయాలి? యాక్చువల్లీ ఇట్స్ అంటే హాబీ ఈజ్ డిఫరెంట్, లైక్ ప్రొఫెషన్ ఈజ్ డిఫరెంట్. అంటే మస్కా కొట్టారనమాట, జస్ట్ థియేటర్ వరకు చాలా మస్కాలు కొట్టాను నేను ఇంట్లో, చాలా మస్కాలు కొట్టాను. పాపం మా మమ్మీని చూస్తే నాకు బాధేస్తుంది. అంటే వింటున్నారు కదా డ్రామాలన్నీ. సారీ మమ్మీ, ఐ లవ్ యూ. వాళ్ళకి కూడా ఇప్పుడు అఫ్ కోర్స్ దే విల్ ఆల్సో ఫీల్ ప్రౌడ్ కదా, నిజంగా ఈ క్యారెక్టర్ చూసాక అరే ఇంత యాక్టింగ్ ఉంది, మనం వద్దనుకొని ఉంటే గనక అప్పుడు ఎంత బాగా యాక్ట్ చేస్తుంది. మా డాడీ అందరూ నేను ఎవరిని మెన్షన్ చేయలేకపోయినా గుర్తు పెట్టుకొని మరి నాకు చెప్తారు, నువ్వు వాళ్ళని మర్చిపోయి ఎలా మర్చిపోకూడదు అని. బట్ యా, ఐఎమ్ గ్లాడ్ దట్ నేను ఇలాంటి ఒక మంచి ప్రాజెక్ట్లో నేను పార్ట్ అయినాను డెఫినెట్గా. రైట్. సంగీత గారితో ఏమైనా కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి? సంగీత గారితో నాకు కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. డెఫినెట్లీ ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అంటే నాలాంటి న్యూ కమ్మకి ఒకలాంటి ఇన్స్పిరేషన్ అమ్మ. డెఫినెట్గా ఆమె ఫిల్మోగ్రఫీ, ఆమె జర్నీ చూసుకుంటే ఇట్స్ లైక్ ఇన్స్పైరింగ్గా ఉంటుంది కదా. ఆమె హీరోయిన్ నుంచి ఇప్పుడు ఆమె సెకండ్ ఏం చెప్తారు, ఆమె ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో చూజీగా ఉన్నారు ఆమె చాలా. మసూదా కానీ లైక్ రీసెంట్ ఫిల్మ్స్ ఆమెవన్నీ చూసుకుంటే ఇట్స్ అ వెరీ స్క్రిప్టెడ్, మంచి బ్రెయిన్తో ఆమె ఆలోచించి చేస్తున్నట్టు అనిపించింది. వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ కదా అసలు. అదే నేను ఇంట్రోలో చెప్పినట్టుగా సంగీత గారిని మూవీస్ లో ఎంతైతే ఇష్టపడతారో అంతకంటే ఎక్కువగా బయట కూడా అంత ఇష్టపడతారు. యునో చామ్ అండ్ ద డోర్ నెక్స్ట్ డోర్ పర్సన్ లాగా అనిపిస్తుంది మనకి ఆమెతో మాట్లాడుతుంటే. వి నో ఈచ్ అదర్ ఫ్రమ్ ద లాంగ్ టైమ్ అనిపిస్తుంది. మీ అండ్ ఇప్పుడు నాకు కూడా అదే ఫీల్ వచ్చింది మీతో మాట్లాడాక, తెలిసేమో అని. చాలా అల్లరి పిల్లండి, మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు కాదు డెఫినెట్గా. రైట్. అయితే ఈ పరదా మూవీలో ఏదైతే కాన్సెప్ట్ ఉందో పరదా గురించి ఎస్పెషల్లీ రాజేంద్ర ప్రసాద్ గారు ఒక చిన్న స్టోరీ చెప్తారు కదా, పక్షుల్ని కేజ్లో పెట్టినప్పుడు వాడిని బంధించడం జరుగుతుంది, వదిలేస్తేనేమో ఫ్రీ బర్డ్గా వెళ్ళిపోయి ఇలా ఉంటారని. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ మనం ఏదైతే సొసైటీలో చూస్తూ ఉన్నామో, తల్లిదండ్రులు ప్రొటెక్ట్ చేస్తేనేమో రిస్ట్రిక్షన్స్ పెట్టారు అని అంటారు, లేదా కొంచెం వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తే విచ్చలవిడితనం ఎక్కువ అయిపోతుంది. వాట్ డూ యూ సే ఆన్ దట్? నేను కూడా ఇప్పుడు ఈ జనరేషన్కి తగి ఉన్న అమ్మాయి కాబట్టి వాట్ ఐ ఫీల్, పేరెంట్స్ మనకి ఇవ్వడమే పెద్ద ఒక ఫ్రీడమ్ ఇవ్వడం ఒక, వాళ్ళకున్న దాంట్లో వాళ్ళు కొంతమంది రిస్ట్రిక్ట్ చేస్తుంటారు చాలామంది. బట్ కానీ మనం దాన్ని మిస్యూజ్ చేయకూడదు, మిస్లీడ్ చేసి మనం బిహేవ్ చేయకూడదు. మనం ఒక లిమిట్స్లో మనం ఉండాలి ఇప్పుడు అందరూ అనొచ్చు, నువ్వు ఇలాగే చెప్తావు బయట వేరేలా బిహేవ్ చేస్తారని. బట్ డెఫినెట్గా అది మనం పెట్టుకోవాలి. అంటే ఏంటంటే అది అప్పుడు మనకు అర్థమవుతుంది వాట్ ఈజ్ లైఫ్ అని. లేకపోతే మనకు ఆ ఫ్రీడమ్ని మనం మిస్యూజ్ చేసుకుంటే మనకు అర్థం కాదు. ఓకే, పేరెంట్స్ మిస్టేక్ చేశారా అని ఫీలింగ్ వాళ్ళకి కూడా వస్తుంది. సో అలా చేయకుండా డెఫినెట్గా మనకి ఏది మనకు సెట్ అవుతుంది, మన లైఫ్లో ఏది మనం రెసిప్రికేట్ చేసుకోగలుగుతాము, దేనివల్ల మనం అలా ఇది ఉన్నాము అని డెఫినెట్గా మనం దాని గురించి డిస్కస్ చేసుకోవాలి పేరెంట్స్తో. మనకు అది నచ్చినా నచ్చకపోయినా కొన్ని విషయాలు చేయకూడదు అంటే చేయొద్దు, చేస్తానని చేయండి అంతే. అంటే వాళ్ళ మాట వినకూడదని కాదు, మనకి నచ్చింది వాళ్ళతో డిస్కస్ చేసుకోవచ్చు కదా అన్న పాయింట్ ఉంటుంది. దాట్స్ ఇట్. సో పరదా కాన్సెప్ట్ ఎలా అనిపించింది? అంటే పరదా వేసుకుంటేనే అమ్మాయిని బతకనిస్తారు మీ మూవీలో, లేకపోతే కనుక నో వే తను బతికే ఛాన్స్ లేదు. జనరల్గా ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళు కూడా ఇలాంటివి భరిస్తూ ఉన్నారు, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఫ్రీడమ్ అవసరమా? అంటే మ్యారేజ్ అయిన ఉమెన్కి కానీ లేకపోతే తన మిడ్ ఏజ్లో ఉన్న ఉమెన్కి ఏం చెప్తారు? మనం చాలా విషయాలు మనం డిస్కస్ చేయం. మనకి ఏదైనా లో పీరియడ్ ఆఫ్ టైంలో మనం ఏం ఫేస్ చేస్తున్నాం. ఇట్స్ లైక్ పరదా, ఇట్స్ లైక్ రియల్ లైఫ్ మిర్రర్ అనిపిస్తుంది. ఇప్పుడు
మనం చాలా థింగ్స్ మనం మాట్లాడడం. ఎందుకు మాట్లాడడం అంటే మన దగ్గర కరేజ్ లేక కాదు, జడ్జ్ చేస్తారని. ఇప్పుడు ఎవ్రీ ఉమెన్ ఇప్పుడు ఏంట్రా అంటే ఐల్ టెల్ యూ, ఇఫ్ ఇన్ కేస్ ఏ డివోర్స్డ్ అయినా, ఏ సపరేటింగ్ గర్ల్ అయినా, ఎవరైనా ఉమెన్ ఎవరైనా సమ్ రీజన్స్ ఏదైనా ఉండొచ్చు, వాళ్ళని సొసైటీ యాక్సెప్ట్ చేయదు. దట్స్ వాట్ ఐ ఫీల్ యాక్చువల్గా. చెయ్యరు అంటే ఉంటుంది, వాళ్ళు మనకు చెప్తారు వేరే వాళ్ళని అంటే యూ హ్యావ్ బెటర్ లైఫ్ అది ఇది అంటారు, కానీ సమ్వేర్ అది జరగదు. అది చాలా మంది మాట్లాడరు. అండ్ యునో ఐ డోంట్ నో, ఐ సౌండ్ లైక్ వియర్డ్, బట్ కానీ ఏంట్రా అంటే యా ఐ టెల్ యూ డైరెక్ట్లీ. ఇప్పుడు ఎవరైనా సమ్ రేప్కి ఏదైనా గురి అయిన వాళ్ళు డెఫినెట్గా యాక్సెప్ట్ చేయరు. అమ్మాయి లైఫ్లో ఏదో అయింది కదా అనుకుంటారు. అమ్మాయి ఇప్పుడు అమ్మాయి చనిపోయిన అమ్మాయితోనే సమానం కదా, అట్లా ట్రీట్ చేసి దట్స్ బ్యాడ్. పాస్ట్ ని వదిలేయాలి, జడ్జ్ చేయొద్దు. యా దట్స్ వాట్ ఐ మీన్. సి ఐ మెంట్ ఇన్ దాట్ వే. ఓకే, కానీ జనాలు దాన్ని నిజంగా యాక్సెప్ట్ చెయ్యరు. ఆ అమ్మాయి మిస్టేక్ ఉండదు కదా, వాళ్ళు చెయ్యరు దాన్ని. అవును. సో దట్స్ వేర్ ఐ ఫెల్. అక్కడ అమ్మాయిని పాయింట్ అవుట్ చేస్తారు, కానీ తను సప్రెస్ అయిపోయేలాగా చేస్తారు సొసైటీ అంతా కూడా. సో ఆ అమ్మాయికి లైఫ్ మీద ఇంట్రెస్ట్ పోతుంది డెఫినెట్ గా. ఏంటంటే సొసైటీ మనం ఎలా ఉండాలో కూడా వాళ్ళే చెప్పేస్తారు. రైట్. సో ఆ పరదా వల్ల అమ్మాయిలు అలాగే ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ డైరెక్టర్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది? ఇంతకుముందు ఎంతో మందితో వర్క్ చేశారు, కానీ ఇది ఒక సీరియస్ రోల్. మీ మీద కెమెరా, ఐ మీన్ స్క్రీన్ స్పేస్ చాలా ఉంది, అండ్ ఎమోషనల్గా చాలా కట్టిపడేశారు మీరు. సో ఎలా అనిపించింది? కొంచెం ఎక్కడన్నా అరే ఈ సీన్ నేను చేయలేకపోతున్నాను వద్దు అని ఏమన్నా అనిపించిందా ఎక్కడన్నా? లేదు, నాకు అలా ఏమనిపించలేదు. బట్ ఐఎమ్ వైల్ డూయింగ్ దాట్ నేను కొంచెం బాగా చేస్తున్నానా లేదా, ఆ ఎమోషన్ అక్కడ అంత బాగా వచ్చిందా లేదా అనేది ఆ స్కేరీనెస్ ఉండే, కానీ నేను ఇది చేయలేను అనే పాయింట్ ఏం లేదు. బట్ ఆ నర్వస్నెస్ నాకు చాలా ఎక్కువ ఉంటుంది. నేను పుల్డ్ ఆఫ్ చేయగలనా లేదా అన్న పాయింట్ నాకు చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, మూవీ చూసిన తర్వాత ఎవరి రియాక్షన్ మీకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది? మా మమ్మీ నువ్వు నాలాగే కనిపిస్తున్నావు స్క్రీన్ మీద, బికాజ్ యూనో ఐ లుక్ వెరీ డిఫరెంట్ ఆన్ స్క్రీన్. సో మేబీ నేను పెళ్లి చేసుకొని ఆ ఇంట్లో ఉంటే మేబీ నేను అలాగ అనిపిస్తానేమో అని. ఓకే, మమ్మీ వర్షన్ లాగే అనిపించింది. మమ్మీ వర్షన్ ఏమంటారు, కొంచెం ఎమోషనల్ గా టచ్ ఉంది కదా అందులో, కొంచెం ఏంటి చాలా ఉంది. సో అలాంటప్పుడు అమ్మ నువ్వు బాధపడుతుంటే చూడలేకపోయాము, నిన్ను ఇలా చూపిస్తుంటే మాకు అవన్నీ అంటే మా ఇంట్లో ఏంటంటే, మా ఇంట్లో నేను తెలుసు యాక్చువల్లీ ఎలా ఉంటాను, బట్ మా రిలేటివ్స్ వీళ్ళకి తెలియదు కాబట్టి నువ్వు చాలా మెచ్యూర్డ్గా చేసావు, బాగా చేసావు, నిన్ను ఎప్పుడు ఇలా చూడలేదు అన్న ఫీలింగ్ అయితే వాళ్ళకు కూడా ఉంది. అండ్ నా బెంగళూరు ఫ్రెండ్స్ కానీ అండ్ ఇక్కడ అందరూ they were very happy, but yeah, a little different characterization kabatti. You born and brought up in Bangalore? Born Tirupati, right. Brought up Bangalore, yeah. చిత్తూరమ్మాయి. మరి అది ఎక్కడ కనిపించట్లేదు అసలు. వస్తుంది కానీ బట్ అంత క్లియర్ గా రాదు. చలో ఇప్పుడు చిత్తూరు స్లాంగ్ లో ఒక డైలాగ్ చెప్పమంటే ఎలా చెప్తారు? ఏందబ్బి ఎట్టుండవు? ఎవరిని, మా కెమెరామెన్? నార్మల్ గా ఎవరైనా, సారీ. రైట్. ఇంకేదన్నా సడన్ గా గుర్తురాలి. ఆ చిత్తూరు భాషలో మీకు డిఫరెంట్ గా ఇలా రిపీటెడ్ గా మీ బ్రెయిన్ లో వచ్చేది ఏదన్నా ఉందా? ఒక ఫన్నీది ఏదన్నా, ఒక మాట కానీ, లేకపోతే గనక ఏదైనా అంటే పోనీ పుష్ప చూసారు కదా, పుష్పలో ఏదన్నా మీరు కనెక్ట్ అయింది, అరే మేము కూడా ఇలానే మాట్లాడుకుంటాం అనేది ఏదన్నా ఉందా? పుష్పలో అంటే నేను ఎగ్జాక్ట్గా యాక్సెంట్ ఎప్పుడు మాట్లాడలేదు. వెయిట్, అంటే ఏజ్ వరకు ఉన్నారు తిరుపతిలో? మేబీ నా 10th వరకు అక్కడే ఉన్నాను. మరి ఇంకా స్కూల్కి వెళ్ళారంటే ఆటోమేటిక్ గా డెఫినెట్ గా వచ్చేస్తుంది, మనకు అదే వస్తుంది. ఇప్పుడు మా తెలంగాణలో ఎలా అంటే గనక, అంటే మాదంతా ఇంగ్లీష్ మీడియం స్కూల్ కదా, అలా. అరే మా దగ్గర కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉన్నా కానీ కాదు, బేసిక్ ఏంటంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్కి వెళ్ళి తెలుగు సరిగా రాదా నిజంగా. సో ఏంటంటే చెప్తాను అంటే యాక్సెంట్, ఇంకా దట్టు ఏంటంటే నేను అది వస్తుందేమో. నాకు తెలంగాణ ఇప్పుడు ఇక్కడ ఉన్నా కదా, అందరూ తెలంగాణ కూడా మాట్లాడుతున్నాను. ఇప్పుడు తెలంగాణలో ఏదైనా ఒక డైలాగ్ చెప్పండి చూద్దాం. తెలంగాణ కూడా ఏం మాట్లాడలేదు అప్పటి నుంచి మనం మాట్లాడుతున్నాం, ఎక్కడ తెలంగాణ వినిపించలేదు. ఏ యాక్సెంట్ ప్రాపర్ గా రాదు, అన్ని మిక్స్డ్ వస్తుంది. అదే కదా బాధ. వెయిట్, నేను ఫర్ మై ఆల్
తిరుపతి పీపుల్ హ్యావ్ టు టెల్ వన్ డైలాగ్. అదే కదా మరి, అందుకే కదా నేను చెప్పేది. ఏందబ్బి పరదా మూవీ చూసుండవా? చూడకపోతే వెళ్ళి చూడు ఇప్పుడే. ఎక్కడ? ఓటీటీలో చూడు. మూవీని థియేటర్స్ లో యాక్సెప్టెన్స్ చాలా తక్కువ ఉంది, ఓటీటీలో అయితే హ్యూజ్ రెస్పాన్స్ ఉంది. ఇది ఎక్స్పెక్ట్ చేశారా మీరు? యా చేసాము డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేసాం మేము. బట్ కానీ డెఫినెట్గా మంచి ఫిల్మ్ కాబట్టి యాక్సెప్ట్ చేస్తారని అనుకున్నాను. యా మూవీ చూసినా ఎవ్వరు మూవీ బాగాలేదు అని మాత్రం చెప్పలేదు. నిజంగా రివ్యూస్ చూసినా కూడా అందరూ చాలా బాగుంది, ప్రతి ఒక్కళ్ళు చూడాలి అని అంటున్నారు. అయితే ఎందుకని ప్రాపర్ రెస్పాన్స్ రాలేదు? ఈ మూవీ ఆడవాళ్ళు ఎక్కువగా చూడాలా లేకపోతే మగవాళ్ళు ఎక్కువ చూడాలా? డెఫినెట్గా ఆడవాళ్ళే ఎక్కువ చూడాలి. ఆడవాళ్ళే చూడాలి. ఇన్ కేస్ మగవాళ్ళు చూడాలి అంటే కనుక ఏ పాయింట్స్ చెప్తారు చూడాలి అని? ఎందుకంటే ఇక్కడ సప్రెస్ చేయబడింది, అణిచివేతకు గురైంది ఆడవాళ్ళు కాబట్టి, అంటే వాళ్ళ ఒక థాట్స్ని ఈ ఆడవాళ్ళ మీద పెట్టి వాళ్ళని మ్యానిపులేట్ చేసి ఇలానే ఉండాలి, ఇట్లా ఉంటేనే కరెక్ట్ అని చెప్పింది మగవాళ్ళు కాబట్టి, మరి మగవాళ్ళు చూడాలా ఆడవాళ్ళు చూడాలా? దీనికి నేను ఇంత పెద్దగా నేను ఇవ్వట్లేదు. బట్ యా ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్ డెఫినెట్గా. బట్ ఎక్కువ మనం ఉమెన్ గురించే మాట్లాడాం సినిమాలో. సో డెఫినెట్గా ఉమెన్స్కి చాలా నచ్చుతుంది సినిమా. ఏ ఉమెన్ ఏ విషయాన్ని డిస్కస్ చేయరు ఓపెన్గా, అది మేము ఫిల్మ్లో చెప్పాం. కానీ అబ్బాయిలు చూడకూడదని చెప్పలేదు. బట్ అబ్బాయిలు ఎక్కడ డిస్క్రైడ్ చేసి ఎక్కడ తక్కువ చేసి మాట్లాడలేదు, డెఫినెట్గా లేదు. ఓకే, ఓవరాల్గా అసలు మూవీ దేని గురించి అంటే ఏం చెప్తారు చెప్పండి? ఒక రియల్ లైఫ్ బ్యాటిల్స్ని డిస్కస్ చేసిన ఫిల్మ్ అంతే. రైట్, అంటే ఎవ్రీ గర్ల్కి బ్యాటిల్స్ ఉంటాయి కదా, అది మనం డిస్కస్ చేయం. సో ఆ ఫిల్మ్లో దాని గురించి డిస్కస్ చేశారు. దట్స్ ఇట్. ఈ మూవీలో ఈ క్యారెక్టర్ నాకు వస్తే బాగుండేది అని ఏమన్నా అనిపించిందా, లేకపోతే మీకు ఇచ్చిన క్యారెక్టర్ మీకు సాటిస్ఫాక్షన్ ఉందా? నాకు ఇచ్చిన క్యారెక్టర్ కాకుండా నాకు దర్శనం అంది చాలా ఇష్టం. ఎందుకని? ఇట్స్ లైక్ మూవీలో మ్యామ్ డిస్కస్ చేసేది అబౌట్ ఒక బిజినెస్ లేడీ గురించి. వాళ్ళకు కూడా వాళ్ళ ఇండస్ట్రీలో వాళ్ళ దీంట్లో వాళ్ళకు కూడా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాని గురించి డిస్కస్ చేశారు ఫిల్మ్లో. అండ్ యా ఎవ్రీ బిజినెస్ లేడీ ఆర్ ఆఫీసెస్ జాబ్ చేసే వాళ్ళకి చాలా క్యారెక్టర్ చాలా కనెక్ట్ అవుతుంది. ఇక్కడ మెయిన్ డిసప్పాయింట్మెంట్ ఏంటి తెలుసా, అనుపమ పరమేశ్వరన్ గారు ఎక్స్ప్రెషన్ క్వీన్. తన కళ్ళు కానీ తను మాట్లాడే విధానం కానీ అంత గార ఉన్న కానీ ఎలా అనిపిస్తుంది అంటే తను మాట్లాడితే వినాలి అన్నట్టుగా ఉంటుందన్నమాట. అలాంటి తన ఫేస్ కవర్ చేయడం వల్ల చాలా మందికి చాలా డిసప్పాయింట్ అయిపోయారు. అవునా? తనతో వర్కింగ్ మీకు ఎలా అనిపించింది? మ్యామ్తో మ్యామ్తో వర్క్ చేయడం లైక్ ఎవ్రీ యాక్టర్ చేయాలి అనుకున్నారు. షీఈ్ అ వెరీ గ్రేట్, షీఈ్ అ గ్రేట్ పర్ఫార్మర్ బేసిక్గా. సో నేను ఆమె నుంచి చాలా నేర్చుకున్నాను. వీ హ్యావ్ కాంబినేషన్స్ యాక్చువల్లీ. సో వర్కింగ్ విత్ హర్ ఈజ్ అ గ్రేట్ గ్రేట్ఫుల్ ఎక్స్పీరియన్స్. లైక్ ఐ లైక్ హర్. అయితే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో ఒక సీక్రెట్ రివీల్ చేయాలి అనుకుంటున్నాం మీ మమ్మీ వాళ్ళకి, నేను మీ మమ్మీ డాడీ వాళ్ళకి. సో అది మీ చైల్డ్హుడ్ డేస్లో స్కూల్లో జరిగింది ఒకటి ఏదైనా చెప్పాలి. అంటే ఎలాంటిది? ఏదైనా మిస్టర్స్ థింగ్, ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇంట్లో చూపించకపోవడం కానీ, మనం మంచి స్టూడెంట్ అయితే ఓకే ప్రాబ్లం లేదు, కాకపోయింటే ఏదో ఒకటైతే ఉంటుంది కదా. మరీ హైట్ చేసి మమ్మీ దగ్గర, మమ్మీ నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ యాక్చువల్గా. ఇద్దరు కలిసి మాస్టర్ ప్లాన్ వేసి డాడీ దగ్గర దాచిపెట్టింది ఏదైనా ఉందా? నేను ఫిల్మ్ చేస్తానంటే అఫ్కోర్స్ ఏ ఇంట్లో అయినా మదర్స్ అలానే ఉంటారు, కానీ ఇది మా మమ్మీకి బేసిక్గా నేను డమ్ లాగా ఉండడం ఇష్టం లేదు. యా ఐ వాంట్ టు డూ సంథింగ్ ఎల్స్ ఇన్ రియల్ లైఫ్. బికాజ్ వాళ్ళు చేయాలనుకుంది వాళ్ళు చేయలేదన్న పాయింట్ ఉంటుంది వాళ్ళకి. వావ్, ఇప్పుడు నాన్న కూడా వెరీ గుడ్ థింగ్ యూ హ్యావ్ డిడ్ దట్ దిస్ అని అనేసి అని అంటారు. సో అంకుల్ విన్నారు కదా, డెఫినెట్ గా మొత్తం సపోర్ట్ చేసింది అంటే ఇంట్లో భారీ ఇక మీదట జరగకుండా. మా తమ్ముడు కూడా చూసారా, ఇంట్లో కుట్రపూరితమైన మా డాడీ అర్థం చేసుకుంటారు. ఐ లవ్ యూ, యు నో దట్. ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్ లో ఈ హీరోతో యాక్ట్ చేయాలి అని స్ట్రాంగ్ గా అనుకునే హీరో ఎవరున్నారు? ఎందుకు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. చాలా చాలా పెద్ద ఫ్యాన్ నేను, మామూలు ఫ్యాన్ కాదు. ఎందుకు? చిన్నప్పుడు యాక్చువల్లీ ఏ ఫిల్మ్ రిలీజ్ అయినా కూడా నేను బేసిక్గా ఫ్యాన్ షోకి
లేడీస్ వెళ్ళరు, వెరీ తక్కువ వెళ్తారు అప్పట్లో. అవును, లిమిటెడ్. కోర్స్ వెళ్తున్నాం. నేను వెళ్ళేది మా మమ్మీ మా డాడీ నేను మా తమ్ముడు వెళ్ళేవాళ్ళు, ఫ్యామిలీ ఫ్యామిలీ వెళ్ళిపోయేవాళ్ళు. సో యా, మెగా ఫ్యామిలీ అంటే అంత ఇష్టం ఇంట్లో. అంటే మమ్మీ వాళ్ళకి కూడా ఇష్టమా లేకపోతే మీకే? నేను చిన్నప్పుడు సబ్జెక్ట్స్ లో ఏం చెప్పకపోయినా చెప్పినా వీళ్ళు ఏం సినిమాలు చేసిరు, అందులో హీరో ఎవరు, సాంగ్స్ ఏంటి అన్ని చెప్పేస్తుంది. వెరీ గుడ్ మూవీ స్టూడెంట్ అనమాట. సో మా అన్నయ్య వాళ్ళు టీజ్ చేసేవాళ్ళు. ఓజీకి ఎలా ప్రిపేర్ అయ్యారు? అంటే ఫస్ట్ డేనే వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నారా లేకపోతే కనుక ఏంటి మీ ఒపీనియన్? ఇప్పటిదాకా అదేంటి సాంగ్స్ రిలీజ్ అయ్యాయి, అలాగే గ్లిమ్స్ రిలీజ్ చేశారు, ఏమనిపిస్తుంది? ఓజీకి ఎస్, నేను ఫస్ట్ డేనే వెళ్ళాలనుకుంటున్నా. బికాజ్ నేను ఓజీ గురించి చాలా వెయిట్ చేశాను. యా, ఓజీలో నాకు ఆఫర్ వచ్చింది బట్ నేను చేయలేదు. నట్స్ రోల్ అండి, ఇప్పుడే నేను చాలా ఫేమస్ నట్స్ రోల్ వల్ల, సో అందుకని. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా మీ ఇష్టమైన హీరో, మరి అలాంటప్పుడు యాక్సెప్ట్. ఇష్టమైన హీరోనే అంటే కాంబినేషన్ అని చెప్పలేదేమో? కాంబినేషనే ఆయన కానీ మిస్ చేసుకున్నారు అంటే. యా, బట్ కానీ డెఫినెట్ గా ఒక రోజు నేను పవర్ స్టార్ తో వర్క్ చేయాలి. వి విష్ యూ గుడ్ లక్. డెఫినెట్ గా నేను సార్ తో వర్క్ చేయాలి. అప్పుడు కూడా వచ్చి ఆ ముచ్చట్లు మాట్లాడుకుందాం మనం, రైట్? ఫస్ట్ ఇంటర్వ్యూ ఇక్కడే రాసి పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి, రైట్? సరే, మీ ప్రీవియస్ మూవీస్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ప్రీవియస్లీ నేను రావణాసుర చేశాను రవితేజ సార్తో, అండ్ వైష్ణవ్ సార్తో నేను రంగరంగ వైభవంగా చేశాను అనమాట. దెన్ భీమా వేసాను, ధూమ్ధామ్ అని ఒక ఫిల్మ్ చేశాను, యూరోప్లో షూట్ చేసాము అది మేము. కొన్ని చేశాను. సో రవితేజ గారి విషయానికి వస్తే ఆయన అందరితో చాలా బాగుంటారు, సెట్స్ మీద కూడా సీరియస్గా వర్క్ పరంగా సీరియస్గా ఉన్నప్పటికీ కూడా అందరినీ మంచిగా పలకరిస్తారు అన్న పేరు ఉంది కదా, దానికి మీరే అంటారు? యా, యాక్చువల్లీ సార్తో నేను లైక్ అంత బాండ్ లేదు, బట్ సార్తో నేను వర్క్ చేసినప్పుడు సార్లో నాకు ఆ స్పాంటేనియస్గా సార్ వర్క్ చేస్తారు బేసిక్గా. అంటే మనము ఆయన ఆన్ సెట్ ఆయనే కొరియోగ్రాఫ్ చేసిస్తారు, సీన్ కొరియోగ్రఫీ. డెఫినెట్గా సార్ ఇప్పుడు నేనేం చేయాలి, ఆయన ఏం చెప్పాలి అనేది ఆయన చెప్పేస్తారు. అంటే డైరెక్టర్ చెప్పిన దానికి ఆయన కొంచెం ఇంప్రవైజ్ చేసి చెప్తారు. యా, ఓకే, ఇలా చెప్పు బాగుంటది, అలా చెప్పు. మీకు అలా ఏదైనా ఇన్పుట్ చాలా ఇచ్చారు. ఓకే, సో దట్ మేక్స్ కంఫర్ట్ కదా. సో యా, సార్తో నేను ఫస్ట్ టైం, అంటే అంత పెద్ద స్టార్తో ఫస్ట్ టైం నేను వర్క్ చేశాను అప్పుడు. సో నాకు కొంచెం భయం కూడా ఉండింది. బట్ కాంబినేషన్లో ఎవరు ఉన్నారు? కాంబినేషన్లో విజయ్ కుమార్ సార్ ఉన్నారు. సో యా, కొంతమంది ఉన్నారు. హీరోయిన్స్ కానీ ఇలా? హీరోయిన్స్ నాకు కాంబినేషన్ లేదు. ఇప్పటిదాకా ఏ హీరోయిన్స్ తో వర్క్ చేసి? యా, కేతికా శర్మ, ఐ లైక్. నవ్వులే చాలా బాగుంటుంది. యా, సో తనవి కూడా రీసెంట్ గా మూవీస్ వచ్చాయి అనుకుంటాను నేను. రీసెంట్లీ సింగిల్ చూసాను నేను. షీఈస్ ఫర్ మీ, ఐ లవ్ హర్, లైక్ ద వే షీఈస్ దట్ చార్మ్ పర్సన్. యా, అంటే దగ్గర నుంచి చాలా మంచిగా మాట్లాడటం అవన్నీ. యా, చాలా స్వీట్ ఆ అమ్మాయి, చాలా స్వీట్. నాకు టిల్ డేట్ ఆమె నేను లైక్ మెసేజ్ చేసిన, వీఆర్ ఇన్ టచ్ అనమాట. సో నేను ఏం చేసినా నా వర్క్స్ కానీ ఏదైనా కూడా షీల్ రెస్పాండ్ టు దాట్. యాక్చువల్లీ తన మదర్ టంగ్ తెలుగు కాదు, ఢిల్లీ అమ్మాయి. సో మనకి ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు? నాకు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం. మలయాళం రాదు, తెలుగు, కన్నడ, తమిళ్, ఇంగ్లీష్ అండ్ కొంచెం లిటిల్ బిట్ హిందీ. మరి ఎలా కన్వర్జేషన్ ఎలా అవుతూ ఉంటుంది ఇంగ్లీష్లో? యా, ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడుకుంటాం. ఇప్పుడు పాన్ ఇండియాస్ చాలా, అన్ని మూవీస్ కూడా పాన్ ఇండియాస్ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మీకు కూడా అన్ని ఆపర్చునిటీస్ అలా వస్తాయి. బేసిక్గా నా ఫ్రెండ్స్ ఎవరైనా నన్ను తిడితేనే నేను బేసిక్గా ఆ స్పెసిఫిక్ స్లాంగ్లో చూస్తా. బట్ నేను ఏ ఫిలిం అయినా ఆ ఒరిజినల్ స్లాంగ్లోనే చూస్తాను తప్ప, నేను తెలుగు ఫిలిం, ఇప్పుడు మలయాళం ఫిలిం తెలుగులో కానీ తమిళ్లో కానీ చూస్తాను. ఇప్పుడు కన్నడ ఫిలిం కన్నడలోనే చూస్తాను, తమిళ్ ఫిలిం తమిళ్లోనే చూస్తాను. అట్లా. ఆఫర్స్ ఎలా ఉన్నాయి మరి అక్కడి నుంచి? ఏమన్నా వచ్చాయా ఇప్పుడు ఈ తెలుగు మూవీ చూసిన తర్వాత? నో, ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఫర్ ద రైట్ స్క్రిప్ట్స్ అంతే. మామూలుగా అయితే మిమ్మల్ని అప్రోచ్ ఉంటుంది, క్యారెక్టర్స్ గురించి ఉంటుంది కానీ, బట్ ఐ హావ్ టు డూ బెటర్ రోల్స్ అండ్ బెటర్ ఎక్స్పీరియన్స్ కావాలి కదా. అంటే ఎలాంటి క్యారెక్టర్ రావాలి అని వెయిట్ చేస్తున్నారు మీరు ఇప్పుడు? సంథింగ్ యాక్షన్ ఫిల్మ్స్ అండ్ యూనో అవన. నేను రీసెంట్గా లోకా చూశాను, సో డెఫినెట్గా నాకు ఆ ఫిల్మ్ చాలా నచ్చింది. అలాంటి
సూపర్ హీరో ఫిల్మ్స్. సో కళ్యాణి గారు చాలా బాగా చేస్తారు. నాకు అలాంటి క్యారెక్టర్స్ చేయడం చాలా ఇంట్రెస్ట్ అనమాట. అయితే మామూలుగా ఎవరైనా ఇప్పుడు ఎలా ఉంటారంటే మనకు ఒక ఆపర్చునిటీ వచ్చింది అంటే ఎందుకు వదులుకోవడము అన్నట్టు ఉంటారు. మరి సెలెక్టివ్గా ఉండడానికి ఓకే క్యారెక్టర్స్ మంచి వస్తే చేయాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. ఐడెంటిటీ రావాలి, మనం చేసిన క్యారెక్టర్ లెంత్ ఎక్కువ ఉండాలి, స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉండాలి, ఇలా అనుకుంటూ ఉంటారు. కానీ 18 ఫిల్మ్స్ అంటే ఈజ్ నాట్ అ స్మాల్ థింగ్. మరి అలా అని మీరు ఇంత చూజీగా ఉన్నా కూడా కష్టం అవుతుంది కదా. ఏదన్నా అలా అరే నేను ఇంత సెలెక్టివ్గా ఉన్నందుకు ఈ క్యారెక్టర్ పోయింది అని ఎప్పుడన్నా అనిపించిందా? ఏదైనా మూవీ అలా చూసారా? మీకు చెప్పిన క్యారెక్టర్ని ఎలా వాళ్ళు ఎలివేట్ చేశారు, ఏంటి, ఎలా వచ్చింది, అరే నేను ఈ ఆపర్చునిటీ అనవసరంగా మిస్ చేసుకున్నాను అన్న సందర్భం ఏదైనా ఉందా? ఫస్ట్లీ ఏంటంటే నేను చూజీగా ఎందుకు అయ్యానంటే, మీరు అంటే ఎర్లీ స్టేజ్లో అది ఎలా ఉన్నిందంటే, నేను అంటే జర్నీ బాగానే ఉంటుంది, బట్ కానీ మనం లెవెల్స్ అనేవి కొన్ని ఉంటాయి కదా. బికాజ్ ఎందుకంటే ఎప్పుడైనా లైఫ్లో అంటే హయ్యర్ స్టేజెస్కి వెళ్ళాలి అనుకుంటాం, బట్ మన లైఫ్లో మనకి ఏం కొత్త కనిపించట్లేదు, ఇదే నడుస్తుంది, రెగ్యులర్గా ఉంది అంటే మనం ఏం చేయలేము. బట్ కానీ మనం ఒక పాజ్ తీసుకొని మన ఆర్ట్ మీద మనం వర్క్ చేసుకుంటూ దాన్ని ఇంప్రవైజ్ చేసుకుంటూ ఇంప్లికేట్ చేసుకుంటూ డెఫినెట్గా మనం ఓ పాయింట్ తర్వాత మనకు పాజ్ వస్తుంది. డెఫినెట్గా కెరియర్లో అప్ స్టేజ్కి వెళ్ళాలంటే మనం పాజ్ తీసుకోవాలి, లేదంటే అది అలాగే ఉంటుంది. నేను ఫ్రెండ్ క్యారెక్టర్స్తో స్టార్ట్ చేశాను. ఏం యూనో అక్కడ అసలు ఇప్పటికి కూడా నాకు చాలా మొన్న కూడా రీసెంట్గా ఒక ఫిల్మ్ వచ్చింది, అవి చాలా ఎక్కువగా వస్తాయి, బట్ నేను అదే చేసుకుంటే ఇంకా అక్కడే ఆగిపోతాననేది నా ఫీలింగ్. సో సీరియస్గా డెసిషన్ తీసుకొని నో చెప్పేస్తారు. అది నోన్ యాక్టర్ అయినా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పక్కన నువ్వు హీరో ఏంటి ఫ్రెండ్ రోల్ అదే ఇప్పుడు అర్థమైంది కదా, పవన్ కళ్యాణ్ గారు ఇష్టం ఉన్నా కానీ నర్స్ క్యారెక్టర్ బికాజ్ ఎందుకంటే డెఫినెట్గా మన లైఫ్లో మనకు ఒక మంచి ఆపర్చునిటీస్తో మనం చేయాలి. I think you are the best example for many girls who were... I know a lot of people who are suffering. ఇంత అంటే లిటరలీ వాళ్ళు నాకంటే సీనియర్స్, ఇంకా వాళ్ళు అదే చిన్న చిన్న రోల్స్ చేసుకుంటూ దే ఆర్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ అబౌట్ దట్. ఎందుకంటే ఇంకా వేరే రావట్లేదు సారా అంటారు. బట్ నో, టేక్ పాజ్, వర్క్ చేసుకోండి మీరు మీ మీద, దెన్ యూ విల్ గెట్ ఇట్ గుడ్. మా ఇంట్లో కూడా ఏంటంటే ఒక కామెంట్ చేస్తారు దట్ 2 minutes 3 minutes రోల్ అని చెప్పి. కానీ నాకు తెలిసి షూటింగ్ మట్టుకు ఒక 1 week 3 days 4 days మినిమం అవుతుంది కదా. నో, లేదా మేము డేస్ చేస్తాం దాన్ని, ఇంకా ఎక్కువ రోజులు పడుతుంది. కానీ క్యారెక్టర్స్ ఇంతే ఉంటాయి. సో ప్రాబ్లం అక్కడే వస్తుంది. సో అలా చేస్తే ఏమవుతుందంటే డెఫినెట్గా మనకి లెవెల్ ఉండదు. అప్ స్టేజ్ మనం వెళ్ళలేం, లైఫ్లో గ్రోత్ ఉండదు లైఫ్లో. సో నేనేం నమ్ముతానంటే వాట్ ఎవర్, ఇప్పుడు క్యారెక్టర్ ఉంటేనే చెయ్యండి. ఐఎమ్ నాట్, నేను ఏదో ఇక్కడ లెక్చర్ ఇవ్వట్లేదు, చెప్తున్నా. డెఫినెట్గా పాజ్ తీసుకొని నీకేం కావాలి నీ లైఫ్లో అనేది నువ్వు చూస్ చేసుకుంటే ఇక్కడ ఎవరు మనకు పిలిచి ఇవ్వరు. వెరీ క్లియర్, మన వర్క్ ప్రాసెసే మనల్ని ఇక్కడ డెవలప్ చేయడానికి మనం తీసుకునే డెసిషన్సే క్లియర్ ఉండాలి, క్యాలిక్యులేటెడ్గా ఉండాలి. రైట్. సో డెఫినెట్గా నాది క్యాలిక్యులేటెడ్ మూవ్ అని నేను చెప్తాను. మా ఇంట్లో ఏమంటారంటే నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు అంటారు. ఇట్స్ నాట్ లైక్ దాట్. ఏదొచ్చినా చేయాలి అనే పాయింట్ పెట్టుకోకూడదు. ఎందుకు పెట్టుకోకూడదు అంటే నీకు లైఫ్లో నువ్వు ఎదగాలి అంటే నీకు ఒక పాజ్ కావాలి, నువ్వు నీ మీద వర్క్ చేయాలి. అందరూ నాకు ఇష్టం, అందరు యాక్టర్స్ నాకు ఇష్టం, నాకు అందరూ ఇష్టం, నాకు మహేష్ బాబు గారు ఇష్టం, అందరూ ఇష్టం. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క యూనిక్ స్టైల్ ఉంటుంది, అవన్నీ నాకు ఇష్టం. బట్ కానీ వాళ్ళతో వచ్చేసింది కదా మనం చేయలేము, మనం చేయాలి అంటే దానికి ఒక ఇది ఉండాలి. చలో, అందరు ఇష్టం కదా. ఇప్పుడు ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఆడదాం. మహేష్ బాబు గారు అనగానే ఏమనిపిస్తుంది? లైక్ ఏది మీకు ఎక్కువగా మంచిగా, తన యాక్టింగ్, డాన్స్, తన చామ్ నాకు చాలా ఇష్టం. పవన్ కళ్యాణ్ గారు అంటే హీ లుక్ సో యంగ్ అట్ దిస్ ఏజ్ ఆల్సో. మహేష్ బాబు గారు, మహేష్ బాబు. పవన్ కళ్యాణ్ గారు పవర్ హౌస్. ద వే హీస్, నేను ఫ్యూచర్లో అలా ఉండాలి అన్న ఫీలింగ్. అంటే ఫ్యూచర్లో అలా ఉండాలి అంటే ఎన్ని రాళ్ళు పడుతున్నా కానీ వాటిని కేర్ చేయకుండా ఉండాలి అన్నది. ఒక అంటే హ్యాండిల్ చేసుకునేంత కెపాసిటీ, ఆ లీడర్షిప్ అది అందరికీ ఉండదు, రాదు. అవును.
ఆయన ఎన్నో ఫేస్ చేశారు, మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు. స్టిల్ హీఈస్ అ గ్రేట్ యాక్టర్, హీఈస్ ఫ్రమ్ ద నోన్ బ్యాక్గ్రౌండ్, బట్ కానీ ఈజ్ దాట్ సింపుల్, యునో. రైట్. జూనియర్ ఎన్టీఆర్ గారు, డాన్స్ సూపర్. అల్లు అర్జున్ గారు, ఆ మ్యానరిజం యునో బాగుంటుంది. రవితేజ గారు, స్పాంటినిటీ డెఫినెట్గా. అంటే సార్ ఒక ఇన్స్పిరేషన్ టు ద లాట్ ఆఫ్ యాక్టర్స్. వైష్ణవ్ మీరు యాక్ట్ చేసిన హీరో. నాకు ఇక్కడ లవ్ సింబల్స్ వస్తాయి వైష్ణవ్ అంటే. అవును, మీకు క్రష్ ఉన్నారా ఎవరైనా? అంటే ఎలా? మూవీస్ లో కానీ లేకపోతే మామూలుగా ఎక్కడన్నా? రియల్ లైఫ్ లో నరాన పవన్ కళ్యాణ్ అనేది ప్రవహిస్తోంది అనమాట. తొక్కలో కమిట్మెంట్స్ దట్స్ ద ఎపిక్ డైలాగ్ ఫ్రమ్ ఖుషి. నేను చూడు ఎంత హ్యాపీగా ఉన్నా, ఎంత హుషారుగా ఉన్నా. సో సారా అంత హుషారుగా ఉండడానికి కారణం ఇదే అన్నమాట డెసిషన్. ఆ మూవీ వచ్చినప్పుడు ఏ ఏజ్ లో ఉండే, చూసారా, ఎప్పుడు చూసారు? ఐ థింక్ అది 2002 అనుకుంటా. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ ఇయర్, బట్ ఐఎమ్ వెరీ లిటిల్ గర్ల్. అంటే మేబీ నేను ఫస్ట్ స్టాండర్డ్ అలా ఉంటానేమో, అంతే. చాలా చిన్న అమ్మాయి సినిమా వచ్చింది. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి సారా? ఎవరితో యాక్ట్ చేస్తున్నారు? నౌ ఐఎమ్ వర్కింగ్ విత్, అంటే శోభిత గారితో ఒక ఫిల్మ్ చేశాను రీసెంట్గా, ఓటీటీ రిలీజ్ అది. సో దెన్ ఐవ్ డన్ వన్ మోర్ ఫిల్మ్, అగ్లీ స్టోరీ అని. అండ్ జస్ట్ దాంట్లో లీడ్ యాక్టర్ నేను, మైమ్ ఆర్టిస్ట్గా చేస్తున్నాను ఫిల్మ్లో. సో ఇట్స్ అ వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్. కష్టం అనిపించిందా క్యారెక్టర్? ఎందుకంటే ఇంత నవ్వుతూ ఉండే అమ్మాయి, అంటే వేరే వాళ్ళతో క్లోజ్ లేని వాళ్ళతో మాట్లాడరు అఫ్ కోర్స్, కానీ మాట్లాడకుండా ఉండాలి అంటే ఎక్స్ప్రెషన్ అలా క్యారీ చేయాలి అని అంటే ఏమనిపించింది? ఓన్లీ ఎక్స్ప్రెషన్. క్యారెక్టరైజేషన్ ఈజ్ మైమ్ ఆర్టిస్ట్, బట్ దర్ ఈస్ జాదా పార్ట్ ఆల్సో ఇన్ ద ఫిల్మ్. ఫైట్స్ అవన్నీ ఉన్నాయి సినిమాలో. యాక్షన్ వావ్, సో ఇష్టమైన క్యారెక్టర్ వచ్చేసింది. చాలా చూడాలి డెఫినెట్ గా, ప్లీజ్ డు వాచ్. శోభిత గారితో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, వర్కింగ్ ఎక్స్పీరియన్స్? శోభిత మ్యామ్ మాకు కాంబినేషన్ లేదు. మ్యామ్ యాక్చువల్లీ వద్దులేండి కీ పాయింట్స్ చెప్పొద్దు, బట్ యా. సో ఐ ప్లేడ్ ఇన్ హర్ ఫిల్మ్. కొంచెం కీ రోల్ అని అదే పాయింట్ లో నడుస్తుంది. అంటే లీక్స్ చేయొద్దు అని అన్నా? ఐ డోంట్ వాంట్ టు రివీల్. Right, nice. So very nice talking to you. Thank you so much, Sarah. We wish you good luck for your upcoming films. Thank you so much.